కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుండి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన కిషన్ రెడ్డి ఎయిర్పేడు సమీపంలోని IIIT సందర్శించి అనంతరం రోడ్డు మార్గాన తిరుమల వెళ్లారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్, బీజేపీ నాయకులు, జిల్లా అధికారులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. బీహార్ ఎలక్షన్స్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ బీహార్ ఎలక్షన్స్ ఇటీవల దేశంలో జరిగినటువంటి అనేక రాష్ట్రాల ఉప ఎన్నికలు, బీహార్ రాష్ట్రానికి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాల ప్రజలు మద్దతిచ్చి ఆశీర్వదించి స్వాగతం పలికారు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వమే మరింత సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలోనే దేశం భద్రంగా ఉంటుందనేటువంటి భావనతో దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీని ఆదరించారు. బీహార్లో కూడా మరి అన్ని సర్వేలను తలకిందులు చేస్తూ అక్కడ కూడా ప్రజలు 4వసారి నితీష్ కుమార్ గారి నాయకత్వంలో బీజేపీ, జేడీయూ, ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలో రావడం జరిగింది. వారు 16వ తేదీ నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. గుజరాత్లో జరిగినటువంటి 8 సీట్లకు 8 సీట్లు, మణిపూర్లో జరిగినటువంటి 5 సీట్లలో 4 సీట్లు, కర్ణాటకలో జరిగినటువంటి 2కి 2 సీట్లు, తెలంగాణలో 1 సీట్ అయితే 1 సీటు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 6 సీట్లలో 5 సీట్లు. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ దృష్టి అంతా కూడా కరోనా నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా గాడిలో పెట్టాలి, దేశంలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి నిరుద్యోగ యువతకు ఏ రకంగా ఉపాధి కల్పించాలనే విషయంలోనే ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తుంది. 3వసారి నిన్న కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి మరి ఏదైతే ఉత్పత్తి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ పెంచడం కోసము, ప్రోత్సహించడం కోసము 3వ ఆర్థిక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మొన్న ప్రకటించారు. తప్పకుండా రానున్న రోజుల్లో దేశాన్ని ఏ అవసరాలైతే దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుందో తప్పకుండా ఆ దిశలో అన్ని రకాల చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని మనం చేస్తాం. సార్, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభావం రాబోయే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఆంధ్ర పార్టీ నేనైతే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడాలి. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. ఆ దిశలోనే కేంద్ర పార్టీ అన్ని రకాల కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుంది. తిరుపతి ఎంపీ ఎన్నికల్లో భారతీయ